కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తప్పుడు హామీలు, భూటకపు మాటలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేశారన్నారు. 100 రోజులు అవుతున్న హామీలు నెరవేరలేదన్నారు. ఏ హామీ నెరవేర్చక పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చెబుతారని నిలదీశారు. ఆర్టీసీ డీజిల్కి డబ్బులు లేని పరిస్థితి రాష్ట్రం ఏర్పడిందని, నిరుద్యోగ భృతి హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీల గురించి ఎందుకు మాట్లాడతలేవు? నీకు ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ ఎన్నికల్లో వెళ్ళే హక్కు అర్హత నీకు లేదు. నువ్వు ఏ రోజైనా తప్పుడు వాగ్దానాలతోటి, తప్పుడు మాటలతోటి, అబద్ధాల మాటల మీద నిలబడ్డటువంటి వ్యక్తివి నువ్వు. నీ క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తివి నువ్వు. క్రెడిబిలిటీ లేనటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక శాపంగా మారినావు. ఏ హామీ నెరవేర్చగలుగుతావు? ఈ హామీ నెరవేర్చడానికి ఎన్ని నిధులు కావాలో నీకు తెలిసి కూడా ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటా ఉన్నావు. నీ బొమ్మలు, నీ ఫోటోలతోటి ఈరోజు ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ కోసం మీరు ఖర్చు పెట్టే డబ్బు కాదా? ప్రజల డబ్బు దుర్వినియోగం చేస్తలేరా? అది కూడా అబద్ధపు అడ్వర్టైజ్మెంట్ కావాలని అడుగుతున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో 13 హామీలు ఉంటే నువ్వు నెరవేర్చినవి 2 నెరవేర్చినా ఇంకా 2 నెరవేరుస్తున్నా అని చెప్తా ఉన్నావు. అయ్యా, నువ్వు ఇచ్చిన సిలిండర్ హామీ కానీ, నువ్వు ఇచ్చినటువంటి ఉచిత బస్సు కానీ, లేకుంటే నువ్వు ఇచ్చే 200 యూనిట్ల కరెంటు కానీ, దాంతోపాటు ఇంకా 2500 రూపాయలు గృహలక్ష్మి ఇచ్చిన తర్వాతనే కదా